హాయ్, ఈరోజు మనం పిహెచ్పి కంటిన్యూషన్లో వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి వేరియబుల్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో అయినా కూడా సేమ్ వేరియబుల్స్, అవి చేసే పని కూడా సేమ్ ఉంటుంది. లాంగ్వేజ్ మారినంత మాత్రాన వేరియబుల్స్ చేసే పని ఏం మారదనమాట. వేరియబుల్స్ మనం జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాము? టు స్టోర్ ది వాల్యూస్. ఏ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది? ఏ వాల్యూస్ అయితే మనం వేరియబుల్కి అసైన్ చేస్తామో ఆ అసైన్ చేసిన వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేస్తుంది, విత్ అడ్రస్తో సహా స్టోర్ చేస్తుంది అనమాట. ఓకేనా? దాని పర్పస్లో మనం వేరియబుల్స్ అనేవి పిహెచ్పిలో యూజ్ చేస్తాం. ఓకే, రైట్. అయితే మరి పిహెచ్పిలో వేరియబుల్స్ ఎట్లా మనం డిక్లేర్ చేస్తాము, ఏ విధంగా పనిచేస్తుంది అంటే చూడండి. పిహెచ్పిలో వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసే ముందు ఏం చేస్తామంటే, ఫస్ట్ వేరియబుల్ ఓపెన్ చేసేటప్పుడు రాసేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తామంటే, స్టార్ట్ విత్ $sign సింబల్. $sign సింబల్ అర్థమైందా? పిహెచ్పిలో మన వేరియబుల్ని $sign తోటి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? రైట్. మనం ఇక్కడ పిహెచ్పిలో వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ వేరియబుల్స్ని మనం ఏం చేస్తామంటే, ప్రోగ్రామ్ కంప్లీట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో కంప్లీట్ స్క్రిప్ట్ మొత్తంలో ఎక్కడైతే మనకి ప్రోగ్రాంలో వేరియబుల్స్ అవసరం అవుతాయో అక్కడ మళ్ళీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట వేరియబుల్స్ని. ఓకేనా? యూజ్డ్ ఓవర్ అగైన్ అనమాట. యూజ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే ఏంటి? పిహెచ్పి స్క్రిప్ట్ రాసేటప్పుడు మనకి ఎక్కడైనా వేరియబుల్స్ అవసరమైతే మళ్ళీ ఆ వేరియబుల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ముందుగానే డిక్లేర్ చేస్తాం కదా పిహెచ్పి స్క్రిప్ట్లో. కాబట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తాం. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? టు స్టోర్ ది వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం వాడతాము. ఇక్కడ పిహెచ్పిలో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామంటే విత్ $sign సింబల్. ఓకేనా? రైట్. మరి పిహెచ్పిలో యూజ్ చేసే ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే వేరియబుల్స్కి ఉన్న కండిషన్స్ ఏంటంటే చూడండి. వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు పిహెచ్పిలో ఏం చేస్తామంటే, కంపల్సరీగా ఎట్లా స్టార్ట్ చేయాలి వేరియబుల్ అంటే, విత్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్. తెలుసు కదా అండర్ స్కోర్ సింబల్? మైనస్ లాగా కాకుండా కిందకి ఉంటుంది కొంచెం, దాన్ని అండర్ స్కోర్ అంటాం, తెలుసు కదా? ఓకేనా? పిహెచ్పిలో మనకు వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఆ వేరియబుల్ని ముందుగా ఎట్లా స్టార్ట్ చేస్తాము? విత్ $సింబల్తో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు వేరియబుల్ నేమ్ వచ్చేసి లెటర్ అయినా అయి ఉండాలి స్టార్టింగ్ది, లేదంటే అండర్ స్కోర్ తోటి అయినా స్టార్ట్ చేయాలి వేరియబుల్ అనేది. ఓకేనా? రైట్. ఇంకా ఏం చేస్తామంటే, ఈ వేరియబుల్స్ అనేవి ఏ విధంగా డిక్లేర్ చేయాలంటే, ఒకటి ఆల్ఫా న్యూమరిక్ కానీ, లేదంటే ఆల్ఫా క్యారెక్టర్స్ కానీ, లేదంటే అండర్ స్కోర్తో కానీ డిక్లేర్ చేస్తాం. అర్థమైందా? పిహెచ్పిలో వేరియబుల్స్ని స్టార్టింగ్ లెటర్స్తో కానీ అండర్ స్కోర్తో కానీ డిక్లేర్ చేస్తాము. ఇంకా ఎట్లా డిక్లేర్ చేస్తామంటే ఆల్ఫా న్యూమరిక్ కానీ, లేదంటే ఆల్ఫా క్యారెక్టర్స్ కానీ అండర్ స్కోర్ లాగా కానీ చేస్తాం. ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫా క్యారెక్టర్స్ అంటే చూడండి ఏమవుతుందంటే, ఆల్ఫాబెటికల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం న్యూమరికల్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అట్లా ఉంటే వాటిని ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫా క్యారెక్టర్ అని చెప్తాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా ఉండొచ్చు ఆల్ఫా న్యూమరిక్, లేదంటే ఇట్లా ఉండొచ్చు ఆల్ఫా న్యూమరిక్. ఓకేనా? ఈ విధంగా అనమాట మనం రాస్తాం అనమాట. ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు మనం వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి. ఓకేనా? ఇంకా చూడండి, వేరియబుల్స్ రాసేటప్పుడు ఇంకో కండిషన్ ఏంటంటే, మనం ఇక్కడ వేరియబుల్స్ని పిహెచ్పిలో డిక్లేర్ చేసేటప్పుడు కొన్నిసార్లు వేరియబుల్ నేమ్ అనేది మోర్ దెన్ వన్ నేమ్ ఉండొచ్చు. ఓకేనా? కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వేరియబుల్ నేమ్ ఒకటే సింగిల్ నేమ్ కాకుండా మోర్ దెన్ వన్ నేమ్ ఉండొచ్చు. అట్లాంటి టైంలో ఎట్లా డిక్లేర్ చేయాలంటే మన పిహెచ్పి వేరియబుల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, $అని రాస్తున్నాము, మై స్ట్రింగ్ అని రాస్తాం. ఇలా నేను 2 నేమ్స్ తోటి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, ఎందుకంటే $సింబల్ ఎక్కడ డిక్లేర్ చేస్తామని చెప్పాము?
వేరియబుల్కి ముందు డిక్లేర్ చేస్తామని చెప్పాం కదా. సో ఇప్పుడు ఏంటిది, ఇది వేరియబుల్గా తీసుకుంటాను నేను PHPలో. ఇక్కడ ఏం చేశాను, నేను ఒక వర్డ్కి బదులుగా 2 నేమ్స్ తీసుకున్నాను యాజ్ ఏ వేరియబుల్గా నేను 2 నేమ్స్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ 2 నేమ్స్ తీసుకున్నాను, కానీ దీనికి కండిషన్ ఏంటంటే ఇట్లా 2 నేమ్స్ మోర్ దెన్ 1 నేమ్ ఉన్నప్పుడు డిక్లేర్ ఎట్లా చేయాలి వేరియబుల్ అంటే, చూడండి ఎట్లా కండిషన్ చేస్తామంటే _string ఇట్లా డిక్లేర్ చేయాలి. ఓకేనా. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్కి మోర్ దెన్ 1 నేమ్ ఉంటే, ఏదైనా మోర్ దెన్ 1 నేమ్ ఉంటే ఇట్లా మనం డిక్లేర్ చేయాలి. మై అని ఒక నేము, స్ట్రింగ్ అనేది ఒక నేమ్ అయితే దీన్ని అండర్స్కోర్ తోటి సపరేట్ చేస్తూ దీన్ని వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఇది ఒక కండిషన్. లేదు అంటే ఇంకోటి ఏంటంటే చేస్తే ఇట్లా 2 నేమ్స్ మోర్ దెన్ 1 నేమ్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్ నేమ్ని ఇట్లా అండర్స్కోర్తో సపరేట్ చేస్తాము. లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటి మనకంటే ఆ 2 నేమ్స్లో సెకండ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటలైజేషన్ తోటి వేరు చేస్తాం. ఓకేనా. క్యాపిటలైజేషన్ తోటి సపరేట్ చేస్తాం. చూడండి ఇక్కడేమో నార్మల్ క్యాపిటల్ స్మాలర్ రాసాము, కానీ అండర్స్కోర్ తోటి సపరేట్ చేస్తాం 2 నేమ్స్ని యాజ్ ఏ వేరియబుల్ లాగా. ఇక్కడ ఏం చేస్తున్నాను, అండర్స్కోర్ వితౌట్ అండర్స్కోర్, కాకపోతే ఇంకొక నేమ్కి ఏం చేస్తున్నా అంటే క్యాపిటలైజ్ చేస్తున్నా. ఈ లెటర్ ఉంది కదా స్టార్టింగ్ లెటర్, దీన్ని క్యాపిటలైజ్ చేస్తాం. ఈ విధంగా మన వేరియబుల్ అనేది డిక్లేర్ చేయొచ్చు. క్యాపిటలైజేషన్ చేయడం అనమాట. చూసారా, ఈ ఎస్కెట్గా మనం క్యాపిటల్ రాసాం. ఈ విధంగా మనం మోర్ దెన్ 1 నేమ్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్కి ఈ విధంగా మనం దాన్ని డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని మనం డాట్ అని చెప్తాము. ఇది ఇక్కడ PHPలో దీన్ని ఏమంటామంటే కన్కాటినేషన్ ఆపరేటర్. కన్కాటినేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే చూడండి, 2 స్ట్రింగ్స్ని టుగెదర్ చేస్తుంది అనమాట. 2 స్ట్రింగ్స్ని టుగెదర్ చేస్తుంది. ఓకేనా. PHPలో ఈ డాట్ అనే ఆపరేటర్ని కన్కాటినేషన్ ఆపరేటర్ అంటాము. దీన్ని ఎందుకోసం వాడతాము అంటే 2 స్ట్రింగుల్ని కలపడం కోసం ఈ డాట్ అనే ఆపరేటర్ని వాడతాము ఇన్ PHPలో. ఓకేనా. ఇంతవరకు క్లియర్ కదా. వేరియబుల్స్ని PHPలో టు స్టోర్ ది వాల్యూస్ కోసం యూజ్ చేస్తాము. ఇక్కడ PHPలో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మనం సైన్ సింబల్ ఏంటి, $సింబల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ దీన్ని ఈ వేరియబుల్స్ని అప్ టు ద స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాము. దాన్ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటాము. ఇక్కడ మనం ఈ $సింబల్తో పాటు మనం ఒక వేరియబుల్ని PHPలో డిక్లేర్ చేయాలి అంటే లెటర్స్ కానీ అండర్స్కోర్తో కానీ స్టార్టింగ్తో మనం డిక్లేర్ చేయాలి. లేదు అంటే ఆల్ఫా నెంబర్కు ఆల్ఫా క్యారెక్టర్స్ అండర్స్కోర్తో స్టార్టింగ్ చేస్తాము. ఇక్కడ మనం ఏ మోర్ దెన్ 1 నేమ్తో వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం అండర్స్కోర్తో సపరేట్ చేస్తాము. లేదంటే క్యాపిటలైజేషన్ ద్వారా ఇక్కడ వేరియబుల్ని సపరేట్ చేస్తాము. దాని ద్వారా మన వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేయొచ్చు. ఓకే. ఇంకా మనకేంటి డాట్ అనేది ఇక్కడ మనం కన్కాటినేషన్ ఆపరేటర్ అని చెప్తాము. ఈ కన్కాటినేషన్ ఏం చేస్తుందంటే 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది. 2 స్ట్రింగ్స్ని కలిపి రాయడానికి ఈ డాట్ సింబల్ని ఇన్ PHPలో మనం యూజ్ చేస్తాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఇన్ PHP. టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఇన్ PHP. దీంట్లో మనం జనరల్గా పెద్ద ట్యాగ్స్ ఏం కాదు, కానీ చెప్పాం కదా లిటిల్ నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న క్యాండిడేట్స్ కూడా మన PHPని యూజ్ చేయొచ్చు అని. కనానికల్ అని చెప్తాము, కనానికల్ ట్యాగ్స్ అని చెప్తాము. ఇవి కనానికల్ ట్యాగ్స్ ఏంటంటే జనరల్గా మనం రాసాం కదా, ఒక PHPలో ట్యాగ్ ఓపెన్ చేయాలంటే <? PHP అని చెప్పేసి మిగిలిన కంటెంట్ రాస్తాము. ఏదైతే ఇక్కడ మనం ప్రింట్అఫ్ స్టేట్మెంట్ రాస్తామో ఎక్కువకి దాన్ని సెమికోలన్ తోటి క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ <? ఇట్లా <? తోటి ఈ ట్యాగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. ఇట్లా ట్యాగ్ రాస్తే దీన్ని కనానికల్ ట్యాగ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి స్టైల్ ట్యాగ్ ఉంటుంది. స్టైల్ ట్యాగ్ అని ఉంటుంది. స్టైల్ ట్యాగ్ అంటే PHPలో ఎట్లా రాస్తామంటే సేమ్ ఈ విధంగా రాస్తాం, కానీ ట్యాగ్ని ఇక్కడ ఏంటంటే <? బదులుగా మనం ఇక్కడ % సింబల్ని వాడతాం. % సింబల్ని వాడతాం. అర్థమైందా? % సింబల్ని వాడతాం. దీన్నే స్టైల్ ట్యాగ్ ఇన్ PHP అని చెప్తాం. ఓకే. నెక్స్ట్
ఇంకా మనకి ప్రీవియస్లో మనకి పిహెచ్పి వర్షన్స్లో ఇప్పుడు మనం యూజ్ చేసే పిహెచ్పి వర్షన్స్ ఏవైతే ఉన్నాయో 7.00 ఇట్లాంటి వర్షన్లో ఏమైంది అంటే మనం ఇంతకుముందు జావా స్క్రిప్ట్ రాసినప్పుడు స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని రాసాం కదా, లాంగ్వేజ్ ఈక్వల్. ఇక్కడ కూడా అంతే, ఇంతకుముందు లాగానే ఇక్కడ ఏం చేశారంటే ఈ పిహెచ్పి ట్యాగ్ రాసేటప్పుడు స్క్రిప్ట్ రాసే విధంగా ఏంటంటే టైప్ రాస్తాం, టైప్ ఈక్వల్ టు పిహెచ్పి అని. ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఈ ఫార్మాట్ని ఏమైందంటే ఈ 7.0 పిహెచ్పి వర్షన్ ఏదైతే ఉందో దాని నుంచి దీన్ని రిమూవ్ చేశారనమాట. అందుకని ఈ స్క్రిప్ట్ టైప్ రాయట్లేదు, ఓకేనా. ఈ స్క్రిప్ట్ టైప్ అనేది యూజ్ చేయట్లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో కూడా ఈ ట్యాగ్ అనేది మనకి పిహెచ్పి 7.0 వర్షన్ తర్వాత ఉన్న వర్షన్స్లో ఈ కోడ్ ఈ ట్యాగ్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేయట్లేదు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది టైప్ అన్నమాట మన పిహెచ్పిలో, ఓకేనా. రైట్, ఈ విధంగా మనకి బేసిక్ టైప్స్ అనేవి ఉన్నాయి. మనం ముందు కోడ్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు పిహెచ్పిలో ఎట్లా రాస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తెలుసు కదా, మనం HTML రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ విత్ ద HTML కోడ్. ఫస్ట్ HTML, నెక్స్ట్ హెడ్లోనే మనం టైటిల్ రాస్తాము. టైటిల్ మీకు నచ్చిన టైటిల్ రాసుకోవచ్చు అర్థమయ్యే విధంగా. మనం వేరియబుల్ ఇన్ PHP అని రాస్తున్నాను నేను. వేరియబుల్ ఇన్ PHP రాస్తాము. నెక్స్ట్ హెడ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను. హెడ్ క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తాము, బాడీ ఓపెన్ చేయాలి. బాడీ ఓపెన్ చేసాము. ఇప్పుడు మనం బాడీలో ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం PHP కోడ్లో రాసాము. PHP కోడ్ మనకు తెలుసు, స్టార్ట్ చేస్తాము <? PHP. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను చూడండి. వేరియబుల్ని స్టార్ట్ చేసే ముందు $సింబల్స్ స్టార్ట్ చేయాలని చెప్పాము కదా, సైన్ తోటి $సింబల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక వేరియబుల్ నేను C తీసుకుంటున్నాను. చెప్పాము కదా ఇంతకుముందు ఎట్లా స్టార్ట్ చేయాలని, విత్ లెటర్స్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ చేయాలని చెప్పాను. నేను లెటర్ తీసుకుంటున్నాను $C. ఇక్కడ దీనికి ఏం వాల్యూని అసైన్ చేస్తాము, ఎందుకు మనం వేరియబుల్ ఏం చేస్తుందని చెప్పాను, టు స్టోర్ ద వాల్యూస్ విచ్ ఈజ్ అసైన్ టు ది వేరియబుల్. వేరియబుల్కి ఏదైతే అసైన్ చేస్తామో ఆ వాల్యూని వేరియబుల్ స్టోర్ చేసుకోమని చెప్పాం కదా. సో ఇప్పుడు నేను C అనే వేరియబుల్ నేమ్ తీసుకొని విత్ సింబల్ ఆఫ్ $సింబల్ తోటి తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్, దీన్ని ఏమని చెప్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్తాము. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఏదైతే వాల్యూ ఇక్కడ రాస్తామో ఆ వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. నేను ఇక్కడ క్యారెక్టర్ తీసుకున్నాను కదా, లెటర్ తీసుకున్నాను కదా, నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. నేను ఆ టెక్స్ట్ మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. 3V అని తీసుకున్నాను నేను. 3V అని తీసుకున్నాను. ఇంకొకటి తీసుకున్నాను నేను. ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. ఈ వేరియబుల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను D తీసుకుంటున్నాను, $D. ఇక్కడ ఒక నెంబర్ని నేను డిక్లేర్ చేస్తున్నాను. 3 అనే నెంబర్ని డిక్లేర్ చేస్తున్నాను, ఓకేనా. అర్థమైందా? PHPలో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను విత్ సైన్ సింబల్ ఆఫ్ $. C అనేది ఒక వేరియబుల్ నేము, ఇక్కడ D అనేది వేరియబుల్ నేము. ఈ C అనే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తున్నాను, 3V అనే వాల్యూని అసైన్ చేసాము. D అనే వేరియబుల్కి 3 అనే ఒక నెంబర్ని అసైన్ చేస్తున్నాను. ఇది రాసిన తర్వాత ఏమని చెప్పాము, మనం ప్రింట్ చేయాలి కదా. ప్రింట్కి ఏమి యూజ్ చేస్తామని చెప్పాము, ఎకో యూజ్ చేస్తాము, తెలుసు కదా. ఎకో రాసాను. ఇప్పుడు నాకు ఎకో అంటే ఏం చేస్తాము, ఎకోలో ఏది అయితే రాస్తామో అది కంప్లీట్గా మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం రావాలి, $C అనేది ప్రింట్ కావాలి, ఓకేనా. $C అనేది ప్రింట్ కావాలి, ఎందుకంటే వేరియబుల్ని ప్రింట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఏం చేస్తున్నామంటే కన్కాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. కన్కాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకు, ఇక్కడ 2 వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ 2 వేరియబుల్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, కన్కాటినేషన్ ఆపరేటర్ తీసుకున్నాను నేను, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఇది ఏదైతే ఇంకోటి యాడ్ చేస్తామనుకున్నాను, $D వేరియబుల్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను. చూడండి, కన్కాటినేషన్ ఆపరేటర్ తీసుకున్నాను, ఈ 2 వేరియబుల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పాము, మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం PHP ట్యాగ్లో రాసిన తర్వాత ఆ స్టేట్మెంట్ని ఎండ్ అయింది అని చెప్పడం కోసం ఏం యూజ్ చేస్తామని చెప్పాము, విత్ సెమీకోలన్.
చెప్పాం కదా, ప్రతి స్టేట్మెంట్ కూడా సెమీకోలన్ తోటి ఎండ్ అవుతుందని చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, క్వశ్చన్ మార్క్ క్లోజ్ ది PHP ట్యాగ్. అర్థమైందా? కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, బాడీ క్లోజ్ చేశాను. నెక్స్ట్ HTML క్లోజ్. ఇంతే, జస్ట్ సింపుల్. మనం ఇక్కడ PHPలో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే చూడండి, అవుట్పుట్ ఏమొస్తుందంటే నేను రెండింటిని కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా యాడ్ చేస్తున్నాను చెప్పాం కదా, ఇదేం చేస్తుంది, రెండింటిని యాడ్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, 3v3 అని వస్తుంది అనమాట. అవుట్పుట్లో మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది డిక్లేర్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ PHP. థ్యాంక్ యూ.